హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 2 జూలై డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ఇంతకుముందు చేసిన 1 జూలై క్లాస్కి కొనసాగింపు అంశాలు ఇవి అని చెప్పేసి చూసుకోవాలి. సో మోస్ట్లీ 1 లైన్లో వస్తాయి ఆన్సర్స్ అన్నీ కూడా. ఫస్ట్ చూస్తే ఈ 3 మనకి నియామకాల కిందకి వస్తాయి. సో ఫస్ట్ రవి అగర్వాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ సుజాత సౌనిక్, వెరీ ఫేమస్ మహిళా నియామకం అని చెప్పేసి పిలుస్తాం. సో మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ సిఎస్గా నియామకం పొందింది. సో చీఫ్ సెక్రటరీ అని చెప్పేసి ఫస్ట్ ఉమెన్ మహారాష్ట్రకి, కాబట్టి పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సో ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఈ సుజాత పేరు మీద మనకి జాగ్రఫీలో ఒక రికార్డ్ వస్తుంది, అది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఎడ్వర్డ్ కీస్ ఫెట్టర్ అని చెప్పేసి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్గా ఎన్నికయ్యాడు. సో ప్రపంచంలో మనకి కస్టమ్స్ విషయంలో ఇది సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బ్రసెల్స్లో ఉన్నది, బెల్జియం కంట్రీ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకి వస్తుంది. ఆర్ సంపంతన్ చనిపోవడం జరిగింది, శ్రీలంక హక్కుల నేత అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది అవార్డు కిందకి వస్తుంది, కే సరస్వతి అమ్మ అవార్డు అని చెప్పేసి. ఇది ఫస్ట్ టైం వింగ్స్ అనే సంస్థ కేరళది ఇస్తుంది. సో ఫస్ట్ అవార్డు గోస్ టు పి గీత. వేరే స్టేట్ అవార్డు అయినప్పటికీ ఉమెన్స్ కాబట్టి అందులో ఫస్ట్ అవార్డు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సరస్వతి అమ్మ అవార్డు అని చెప్పేసి గీత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ అవార్డు మనకి. నెక్స్ట్ 2 పుస్తకాలు వార్తల్లో ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు కూడా మనకి ఎనిమల్ టాక్సానమీ సమ్మిట్ అని చెప్పేసి, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి కోల్కతాలో మీటింగ్ పెట్టుకుంది, 2nd మీటింగ్. అందులో 2 పుస్తకాలు రిలీజ్ చేస్తారు ఈ జంతువుల మీద. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే ఫస్ట్ బుక్ వెరీ ఫేమస్, రోర్ సెలబ్రేటింగ్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి శీలాదిత్య చౌదరి ఉన్ను కేతన్ సేన్ గుప్తా అని చెప్పేసి ఇద్దరు కూడా సంయుక్తంగా రాయడం జరిగింది. రోర్ సెలబ్రేటింగ్ 50 years ఆఫ్ టైగర్స్ అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. 2023 నాటికే 50 years అయిపోయింది, కానీ పుస్తకం ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ టైగర్ మీద కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, శీలాదిత్య చౌదరి ఉన్ను కేతన్ సేన్ గుప్తా అని చెప్పేసి పిలుస్తాం. 2nd పుస్తకము ఫస్ట్ ఎవర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేని మీద మనకు బార్కోడ్ అట్లాస్ ఆఫ్ ఇండియన్ ఫిష్ అని చెప్పేసి, సో ఫిషెస్ మీద యొక్క ఫస్ట్ అట్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ICAR యొక్క అనుబంధ సంస్థ అయిన NBFGR లక్నోలో ఉంటుంది, దాంతోపాటు ZSI అని చెప్పేసి కోల్కతాలో ఉంటుంది. 2 సంస్థలు కలిపి ఈ అట్లాస్ని వెరీ ఫస్ట్ టైం ఈ ఫిష్ మీద రిలీజ్ చేయడం జరిగింది. సో 2 పుస్తకాలు టైగర్ అండ్ ఫిష్ అని చెప్పేసి ఈ సమ్మిట్లో రిలీజ్ చేయడం జరిగింది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇందులో ఈ పుస్తకం వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్ కాబట్టి వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ బెరెల్ హరికేన్ మనకి వార్తల్లో ఉంది. సో ఇది అట్లాంటిక్ మహాసముద్రం మీద తుఫాను కనుక చెలరేగితే దాన్ని మనము హరికేన్ అని చెప్పేసి పిలుస్తాం. కరేబియన్ దీవుల్లో ఎక్కువ వస్తుంది. సో హర్యానా హరికేన్, కపిల్ దేవ్ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్. ఈ హరికేన్ సో మనకి సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం, టైఫూన్ అని చెప్పేసి ఉంటుంది, విల్లి అని చెప్పేసి ఉంటుంది, అండ్ హరికేన్ అని చెప్పేసి ఉంటుంది. అన్ని తుఫాన్లే, కానీ ఎక్కడ వస్తుందని చెప్పేసి దాని ఆధారం కొన్ని పేర్లు మనం పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చూస్తే సైక్లోన్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఇండియన్ ఓషియన్ సీ మీద వచ్చిన. ఈ విల్లి అని చెప్పేసి ఆస్ట్రేలియాలో వీస్తే విల్లి అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ హరికేన్ అని చెప్పేసి అట్లాంటిక్ సీ అని చెప్పేసి పిలుస్తాం. సో టైఫూన్స్ మనకి సౌత్ చైనా సీ కావచ్చు, లేకుంటే నార్త్ వెస్ట్ పసిఫిక్ కావచ్చు. మోస్ట్లీ జపాన్ ఆ ప్రాంతంలో వీస్తుంది టైఫూన్ అంటే. సో మనకి నోట్స్లో ఉన్నది ఎక్కడ వీస్తే ఏ పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి టోర్నడో అని చెప్పేసి ఉంటుంది, అది సైక్లోన్ కాదండి. ప్రశ్న వస్తుంది, క్రింది వాటిలో తుఫాను కానిదని చెప్పేసి వస్తుంది. సో అది అమెరికాలో వస్తుంది, మనం డిస్కస్ చేసినాం టోర్నడో అని చెప్పేసి ఇంతకుముందు. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనకి. హరికేన్, టైఫూన్, సైక్లోన్తో విభేదిస్తుంది టోర్నడో అని చెప్పేసి. నెక్స్ట్ ఒక 3 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. సో 3 సమ్మిట్స్ చూసి ఇన్ఫ్యాక్ట్ ఈ బెరెల్ హరికేన్ ఫలితంగా మన ఇండియా క్రికెట్ టీం అని చెప్పేసి BCCI జట్టు, ఇండియా టీం ఏం కాదు అది, BCCI ప్రైవేట్ సంస్థ యొక్క జట్టు, కోహ్లీ, రోహిత్ శర్మ అందరూ అక్కడే ఉండిపోయిన్లు బార్బడోస్ లోపల తుఫాన్ ఫలితంగా. నెక్స్ట్ చూస్తే ఇండియాకి ఈ కోహ్లీ, రోహిత్ శర్మ అని చెప్పేసి వాళ్ళు ఆడేది ఇండియా తరపున కాదు. సో BCCI ఒక ప్రైవేటు కంపెనీ, దీని తరఫున వాళ్ళు ఆడుతారు. IPLలో ముంబై ఇండియన్స్, RCB అని చెప్పేసి ఉంటాయి కదా క్లబ్ గేమ్స్, ఇది ఒక పెద్ద క్లబ్ అంతే, అంతకంటే ఎక్కువైతే ఏమీ కాదు.
నెక్స్ట్ చూస్తే మనకి గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ June 3 ఈరోజు స్టార్ట్ అవుతుంది ఢిల్లీ లోపల. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ సమ్మిట్ లోపల మనకి ఇండియా యొక్క ఇనిషియేటివ్ కొత్త లాంచ్ చేయబోతుంది, ప్రోగ్రామ్స్ ఏమన్నా లాంచ్ చేయబోతుంది. ఏఐ మీద మనం దీన్ని విపులంగా రేపు డిస్కస్ చేద్దాం లేదా ఎల్లుండి డిస్కస్ చేద్దాం. పిఐబి న్యూస్లో తప్పనిసరిగా వస్తుంది. June 3 కాబట్టి ఈరోజు పిఐబి న్యూస్లో వస్తుంది. నెక్స్ట్ యానిమల్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సమ్మిట్లో కనుక మనం ఏదైనా సమ్మిట్ని మెన్షన్ చేయకుంటే ఎక్కడ అని చెప్పేసి ఢిల్లీగా తీసుకోవాలి. మనము ఒక ఎగ్జామ్లో మనకు సమ్మిట్ వచ్చింది, మనం దాన్ని డిస్కస్ చేయాలనుకోండి, దాని ఆన్సర్ ఏంటి అంటే ఢిల్లీ అని చెప్పి సింపుల్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే యానిమల్ టాక్సానమీ సమ్మిట్ అని చెప్పేసి, సో ఇది సెకండ్ సమ్మిట్ మనకి జంతువుల వర్గీకరణ మీద సెకండ్ సమ్మిట్ కోల్కతా హోస్ట్ చేస్తుంది. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సమ్మిట్ లోపల మనకి 2 పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది, డిస్కస్ చేసినాం. ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ని ఇండియా స్టార్ట్ చేసింది, అదేంటి అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ జువాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో జువాలజీ మీన్స్ మనకి జంతువుల గురించి వస్తుంది కదా. ఇది ఎందుకోసం అని చెప్పేసి మనం చూస్తే బయోడైవర్సిటీ మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి ప్రపంచ స్థాయిలో ఈ కూటమిని ఇండియా ఏర్పాటు చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ జాయిన్ కావచ్చు. హెడ్డింగ్ ఏముంది, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ జువాలజీ ఉన్నది. ఎందుకోసము అంటే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం యొక్క అవగాహన కోసం అని చెప్పేసి ప్రపంచ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేస్తుంది. వన్ ఆఫ్ ది ఫేమస్ కూటమి, గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఆధ్వర్యంలో కాబట్టి. ఇంతవరకు ఏ కంట్రీ చేరలేదు. మన జాయిన్ అయితే మనం రాసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ చిన్న అంశము, స్వీడన్ లోపల చైల్డ్ కేర్ లీవ్ అని చెప్పేసి జనరల్గా అమ్మ నాన్నలకి ఇస్తారు కదా. సో అట్లా కాకుండా ఇక్కడ అవ్వ తాతలకి ఇస్తున్నట్టు వెరీ ఫస్ట్ టైం. సో 1 year ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ మనమరాళ్ళ కోసం అని చెప్పేసి 3 months లీవ్ అయితే వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తారట. సో స్వీడన్ కంట్రీ కాబట్టి ఇది హెడ్డింగ్లో ఉంది కాబట్టి కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు July 2 కరెంట్ అఫైర్స్. దీంతో మనకి July 1 అయిపోయింది అండ్ July 2 కరెంట్ అఫైర్స్ అయితే సంపూర్ణంగా మనకి పూర్తి కావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ అయితే లేదు. హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. July 2 మీన్స్ July 1 పిఐబి న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.